మిగతా రెండు అటు నేత బీసీ ఇతర వర్గాలను కూడా కలుపుకొని మొదట చిరంజీవి అని ఒక ఆయన అన్నాడు. ఆయన కొంత ఉండేది వాళ్ళని కూడా కలుపుకొని పోవటం. అంటే ఇప్పుడు చిరంజీవిని ఆర్కేను ఇప్పుడు నిలబడిన లావణ్య అనుకుంటా వీళ్ళని కూడా కలిపి ఈ పోటీ జరుగుతుంది. బట్ ముఖ్యమైన సింబాలిక్ సరే ఏంటి దెబ్బతీయాలంటే చంద్రబాబును లోకేష్ను పవన్ కళ్యాణ్ అంతే కదా మెయిన్ టార్గెట్ అదే కదా. సరే ఏంటి మహాసేన్ రాజేష్పై వీటని ఒక వార్త దేనికైనా సిద్ధమంటూ ఆయన మాట్లాడు ఏంటి ఇలా ఉవ్వెత్తుని ఎగిసిపడి ఒకేసారి డౌన్ అయిపోయాడు అనుకోవచ్చా సార్? డౌనా అప్ అగెన్స్ట్ లీడర్షిప్. ఇప్పుడు భయపడిపోయే ఇంకొకటి అయితే వేరే విషయం కదా. అతని విధానము దీంతో నేను ఏకీభవించట్లేదు. నేను తిరుగుబాటు ఒక విధంగా పార్టీ మీద తిరుగుబాటు చేసి వచ్చినటువంటి ఒక పరిస్థితి. వెయిట్ వేస్తే ఆ విషయం సూటిగా చెప్పకుండా ఎందుకు ఇంత రాజకీయం ఎందుకు నడుస్తుంది? ఇది కూడా ఒక ప్రశ్న. మీరు నేను ఈ టాపిక్ 3 రోజుల నుంచి మనం కదిలిస్తున్నాం, కానీ 3 రోజుల్లో నిజమే అతను చేసింది చాలా నెగిటివ్గా ఉంది కాబట్టి మేము ఆయన మీద చర్య తీసుకున్నాం, ఆయనకు మాకు ఏం సంబంధం లేదని ఏం చెప్పట్లేదు, అంతే కదా. ఆయనేమో పర్సనల్గా సూటిగా చెప్తున్నాడు, వీళ్ళేమో చెప్పట్లేదు. దాన్ని బట్టి ఏం తెలుస్తుంది మనకు? ఈ క్వశ్చన్ మార్క్ ఏంటి అసలు? ఏది దాదాపు బలపరిచే ఛానల్స్లో కూడా క్వశ్చన్ మార్క్ ఏంటి? ఇప్పుడు మహేష్ ఉన్నాడు, వాళ్ళు చర్య తీసుకుంటారు, లేకపోతే వేరే విషయం. కానీ అలా కాకుండా తీసుకున్నారో లేదో తెలియకుండా సోషల్ మీడియాలో మళ్ళీ ఒక్కొక్కరు ఒక విధంగా భాష్యం చెప్పంటే ఒక తిక్కమక్క ఏ విధంగా ఏర్పడిందనే ఒకటి అవుతుంది. రెండవది మహాసేన రాజేష్ కొంత గజిబిజి అయితే చేయగలిగాడు ఆయన చర్య వల్ల, కొన్ని సోషల్ సెక్షన్స్ వల్ల. ఆయన ఎందుకు తెచ్చారండి? నేను ఒకటే అడుగుతాను, ఎవరినైనా ఎందుకు ఒక పార్టీ ప్రమోట్ చేస్తుంది? ఒకటి వాళ్ళ టాలెంట్ వల్ల, రెండవది వాళ్ళ రిప్రజెంటేటివ్ క్యారెక్టర్ వల్ల. కొన్ని సెక్షన్స్కు దళిత వర్గాల్లో యూత్లో కొంత ఈయన ప్రభావం ఉంటుందనే దాంతో తెచ్చారు. ఆయన కూడా దానికి తగినట్టే చాలా విజృంభించి రకరకాలుగా ఆయన చేస్తూ వచ్చారు. జనసేన అంతకుముందు జగన్తో కూడా ఆయన చేస్తున్న ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. బహుశా బాగా కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళలో ఇతను ఒకటి అయి ఉంటాడు తెలుగుదేశానికి. నిలబెట్టుకోలేకపోవడం కావచ్చు, ఆయన ఇక్కడ నిలబడకూడదు అనుకోవడం కూడా కావచ్చు. సో డెఫినెట్గా అది ఒక సింబల్ కింద తీసుకోవాలి కదా వర్మ. అంటే నేను ఒక మాట అడుగుతాను, నేను ఎప్పుడు డబుల్ స్టాండర్డ్స్ వద్దంటాను కదా. అటు నుంచి ఒకటి ఇటు వస్తే దానికి ఎంత హైప్ ఇచ్చి హడావుడి చేస్తున్నామో, ఇటు నుంచి ఒకటి అటు పోతే అది కూడా కాస్త వోకల్గా ఉన్నాడు పోతే అదేమీ నాన్ ఈవెంట్ లాగా అసలు దాని మీద స్పందించక్కర్లేదు, స్పందిస్తే కూడా క్వశ్చన్ మార్క్తో ఎందుకు ఇవన్నీ కూడా ఇన్ని మలగులలో ఎందుకండి? సో ఇక్కడే తెలుస్తుంది మీరు అన్నట్టు మహాసేన్ రాజేష్ కొంత ప్రభావం చూపించాడు. ఇంక తర్వాత ఏం జరుగుతుంది? ఓకే, దేనికైనా సిద్ధం. అంటే దేనికి అంటే వేటు పడినా సిద్ధం. వేటు పడితే ఆయన పని ఇంకా సులభం కదా. అప్పుడు ఇంకా వాళ్ళే చర్య తీసుకున్నారు, ఆయన చేస్తారు కదా. కాబట్టి ఒకటైతే జరిగింది, బీజేపీ దాని పట్ల ఉన్న అభిప్రాయాలు, ముస్లింల దళితులు ఈ వర్గాలు వాళ్ళలోని ఫీలింగ్స్, జనసేన అని వాళ్ళని పూర్తిగా భుజనం మోయడము, ఇది కొన్ని వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. ఇప్పుడు ముద్రగడ పవన్ కళ్యాణ్ ఇష్యూలో కూడా దాన్ని తీసుకొచ్చిన పరిస్థితి ఉంటుంది. మనం ఎవరికి వ్యతిరేకంగా సోషల్ సెక్షన్గా ఉండాలి అది ఇదని మీరు చెప్పారో వాళ్ళ దగ్గరికే పోయారు, వాళ్ళ కోసమే చేస్తున్నారు, మనకేం లేకుండా పోయింది అని ఒక నెరేటివ్, ఒక సోషల్ నెరేటివ్ అక్కడ బిల్డప్ అయింది. అందులో పైగా ఈయనకు పర్సనల్గా టికెట్ ఇచ్చి మళ్ళీ తీసేయడం ఇవన్నీ ఉంటాయి కదండి. హార్ట్ బార్న్ ఉంటుంది, బీజేపీ వాళ్ళు దాడి చేశారు ఆయన మీద, ఇవన్నీ ఉన్నాయి కదా. యా సరే ఏంటి పోతున మహేష్ పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్గా హిట్ చేయడం, ఇంత విధేయుడిగా ఉన్న వ్యక్తి ఒక్కసారి జెండా మారేసరికల్లా ఆయన ఏమైనా అక్రమార్సులు సంపాదించాడు, ఒకటి కాదు చాలా అంశాలు ఆయన మాట్లాడుతున్న నేపథ్యం. అదే అక్కినేని నాగేశ్వరరావు పాట పాడతాడులే ఆ సినిమాలో బంగారు కళలు, నాకు తెలుసు ఆప్తులే శత్రువులు అవుతారని. ఆయన ఆప్తులే ఎప్పుడు దగ్గరగా ఉన్న వాళ్ళే